ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక పేద విధవరాలు కట్టెలు ఏరుకుంటుంటది. అయితే దేవుడు ఏమంటాడు, ఏలియా నీవు ఒక పేద విధవరాలు ఉంటుంది, సారెపాతు అనే గ్రామంలో ఒక పేద విధవరాలు ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళు. ఆమె దగ్గరికి వెళ్ళినట్లయితే నువ్వు ఒక అప్పం చేసి ఇమ్మని చెప్పి అంటాడు. ఇప్పుడు వాళ్ళే కరువులో ఉన్నారు. కరువులో ఉన్నప్పుడు నువ్వు ఒక మాట సెలవి అన్నప్పుడు ఆమె తెచ్చి ఇస్తుంది. హల్లెలూయా. తెచ్చిస్తుందా కదా. ఇచ్చినందుకు ఆమెను వాళ్ళ ఇంటి వారును 3.5 సంవత్సరాలు కరువులో పోషింపబడతారంట. హల్లెలూయా. అంటే ఆమె ఇచ్చినందుకు ఆమెకు తక్కువైందా ఎక్కువైందా? ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, ఆ పిండి అయిపోలేదు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు కఠినంగా ఒక ఎడారి లెక్క ఉండే ఆ ప్రాంతంలో తినడానికి తిండి లేదు, పిల్లలందరినీ ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే ఏలియాను పంపించి ఏలియాతో ఒక మాట చెప్పి ఒక అప్పం మొదటిగా చేసుకొని రమ్మను అని అడిగినప్పుడు ఆమె చేసుకొని వచ్చిందంట. అంటే దేవునికి ఇచ్చినందుకు ఆమె రెండంతలుగా ఆమె కుటుంబము, ఆమె సహోదరులు, బంధువులు అందరూ పోషింపబడ్డారు కరువులో.